ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఇంట్లో జరిగే విషయాలు ఎలాంటి విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవాలంటారు, ఎలాంటి విషయాలు బయట వ్యక్తులతో పంచుకోకూడదు అంటారు? కొన్ని సందర్భాల్లో భార్యలు ఉన్నారంటే ప్రతి విషయం బయట వ్యక్తులతో, ఇంటి పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో భర్తలు కొంచెం అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది నా భార్య ఇలాంటి విషయాలు బయట వాళ్ళతో షేర్ చేసుకుంటుంది, ఇలాంటి విషయాలు బయట వ్యక్తులు చెప్తుందన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అసలు ఎలాంటి విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవాలి, ఎలాంటి విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోకూడదు? అది దెర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ వే ఆఫ్ లివింగ్. మళ్ళీ అదే చెప్తాను నేను. అంటే ముఖ్యంగా భార్యల గురించి చెప్పండి. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మనం ఎవరిని అనలేము. ఇప్పుడు సపోజ్ ఆ పర్సనాలిటీ, ఆ భార్యది ఎలాంటిది అనుకో, ఏది కడుపులో దాచుకోదు, అన్ని బయట చెప్పేసే పర్సనాలిటీ అనుకుందాం. ఎంతవరకు మీరు హోల్డ్ చేయగలుగుతారు? మనం చెప్తాం చెప్పి మన నోళ్ళు అలసిపోవాలి తప్ప, వాళ్ళు అలాంటి క్యాండిడేట్ అనుకో, యాక్సెప్ట్ హర్. వర్స్ట్ కేస్ నేను చెప్తున్నా. లేదు, తనే కన్ఫ్యూజ్డ్ పర్సన్, సగం ఇలా అనిపిస్తుంది, సగం మనం మాల్ట్ చేసినా కూడా మనం అర్థం చేయిస్తే అర్థం చేసుకునే భార్య అనుకోండి, అర్థం చేయించండి. ఇదిగో ఇవి పర్లేదు, బట్ షాపింగ్కి వెళ్ళాము, నువ్వు వెంటనే కాల్ చేసి మేము ఇవి కొన్నాం, మేము ఇన్నర్స్ కొన్నాం, కలర్స్తో పాటు చెప్తున్నావు అని అంటే హస్బెండ్కి ఇరిటేషన్ వస్తుంది. అయితే ఆ హస్బెండ్ తెలియజేయాలి, ఇంత పర్సనల్స్ డోంట్ షేర్, చెప్పకు, నాకు ఇబ్బందిగా ఉంది అని. హస్బెండ్ చెప్పకపోతే ఈ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు మీరు ఎక్స్ప్రెస్ చేయండి, ఏవి చెప్పొచ్చు, ఏవి చెప్పకపోతే నాకు ఏది కంఫర్టబుల్, ఏది అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అని డిస్కస్ చేయండి ఫస్ట్, వైఫ్ అండ్ హస్బెండ్స్ కూర్చొని. రైట్, ఓకే, మన ఇంట్లో చిన్ని గొడవ అయినా సరే నువ్వు మొత్తం పబ్లిక్కి చెప్తున్నావు కదా, అది అవసరం లేదు. ఎందుకంటే మనం మిగతా అన్ని మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియట్లేదు, కానీ ఇది నువ్వు చెప్పడం వల్ల ఓన్లీ గొడవే పడుతున్నారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఈ గొడవ టైంలో మనం ఆ 2 నిమిషాలు కామ్గా ఉందాము అని చెప్పడం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముందు హస్బెండ్ తనకి ఏవి ఇరిటేషన్ వస్తున్నాయి వైఫ్ లోని అని తెలియచేయాలి సంజయ్. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా పర్సనాలిటీస్ ఎలా ఉంటారు, వాళ్ళే ఆ ఇంట్లో డ్రీమ్ ప్రిన్సెసెస్, ప్రిన్సెస్ లా పెరుగుతారు ఇంట్లో. వాళ్ళు ఏం చేసినా ఇంట్లో నడుస్తుంది. వాళ్ళు పట్టీలు వేసుకొని తిరుగుతుంటే అబ్బో పట్టీలు వేసుకొని నడుస్తుంది కూతురు మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులుగా. సడన్ గా ఏ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు? నీ కాలు అడుగు చప్పులు వస్తున్నాయి, నువ్వు అలా నడిస్తే మన ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది, సో నువ్వు అలా నడవకు. అండ్ జనరల్ గా అలాంటి కండిషనింగ్స్ ఉంటాయి. నువ్వు వంట అలా చేయకూడదు, వీళ్ళు ఏదో వంట నేర్చుకొని వస్తారు. ఆ ఆలూ ఫ్రైలో నువ్వు క్యారెట్ ఎందుకు కలపవు? వీళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ లో వాళ్ళకు 5 years పడుతుంది వైఫ్ కి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ కాదు, ఏది నేను చేయాలి, ఏది చేయకూడదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇలాంటి సందర్భాల్లోనే చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెళ్ళైన వెంటనే కూడా భర్తలతో అన్ని షేర్ చేసుకోలేరు. అంటే నాలో ఏం నచ్చుతుంది, ఏం నచ్చట్లేదని డైరెక్ట్ గా అడగలేరు. నీలో ఇది నచ్చట్లేదని భర్తలు కూడా భార్యలతో చెప్పలేరు. ఒకవేళ ఈ విషయంలో చూసుకుంటే అసలు నిజంగా భార్యలకి మీరేం చెప్తారు? అసలు ఏ విషయం బయటికి వెళ్ళకూడదు, ఏ విషయం గడప దాటకూడదు అంటే ఏం చెప్తారు? మన ఇంట్లో గొడవలు బయటికి దాటద్దు. వన్ థింగ్, గొడవలు అస్సలు బయటికి వెళ్ళకూడదు. నువ్వు నీ మొగుడో 2-3 మాటలు అనుకున్నారు, నువ్వు నీ భర్త నీ పిల్లలు ఏదో ఒక వాడు, నేను 2 మాటలు అన్నారు పిల్లలు, నువ్వు 2 మాటలు అన్నావు, రాత్రికి మళ్ళీ మీరు 4 కలిపే డిన్నర్ చేస్తారు ఇంట్లో. 3వ వ్యక్తి ఇంట్లో ప్లేస్ లేదు కదా, బయటికి ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తాను, ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా నేను ఎంటర్ అవుతాను ఇందులో. ఆ ఎమోషన్ వాళ్ళకి హర్ట్ అయి ఉంటారు, అది కానీ ఎవరితో షేర్ చేసుకోకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయి. షేర్ చేసుకోండి, బట్ విత్ ద రైట్ పర్సన్. నాన్ జడ్జిమెంటల్ గా ఉండే పర్సన్స్ ని వెతుక్కుని మీకు కరెక్ట్ గా గైడ్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పుకునే విషయం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది తప్ప సొల్యూషన్ దొరికే వ్యక్తి దగ్గర చెప్పుకోవట్లేదు. అదే చేయండి. భార్యలు ఏం చేయాలంటే ముందు ఓన్లీ కోపం వెళ్ళదీయడానికే నేను చెప్పుకుంటున్నానా, లేకపోతే ఆ సమస్యను తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానా అని ముందు మీరే క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళండి. నేనేం చేశానంటే సంజయ్, నేను ఇంకా బయట వాళ్ళ గురించి ఎందుకు, నేను కూడా అలాంటి పర్సన్, తెలిసి తెలియకుండా మస్తు మంది ఫోన్ చేసి అన్ని చెప్తుండేదాన్ని. ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అందరికీ వస్తాయి. ఫస్ట్ 5 years ఆఫ్ మ్యారేజ్ లో ఎవరికి తెలియదు. వీ డూ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని గట్టిగా అవుతాం. దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్. నేనేం చేస్తానంటే ఏదైనా ఒక సమస్య రాగానే ఆ సమస్య మీద ఉన్న బుక్ ఏదన్నా ఉందా అని ఎత్తుక్కొని బుక్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటా. మా ఆయనకు చెప్తా, ఇదిగో నాకు నీ మీద కోపం వచ్చింది, నాకు ఈ బుక్ కావాలి అంటాను.
ఆయన అనుకుంటారు ఓ ఇది ఇచ్చే పనిష్మెంట్ అనుకోండి, లేకపోతే నా ఫర్గివ్నెస్ కాబట్టి నేను ఇలా రిటర్న్ అడుగుతున్నానా అనుకోండి, నేను అడిగేది ఒక బుక్కే అనుకుంటాడు. అమ్మయ్య బుక్కే అడిగింది, బుక్ తీసుకో. కాన్ఫ్లిక్ట్ ఈజీగా సాల్వ్ అయిపోయింది. లేకపోతే నేను ఎన్ని సంవత్సరాలు క్యారీ చేయాలి? హౌ టు ఆర్గ్యూ అన్న బుక్ మా ఆయన నుంచి ఆర్డర్ పెట్టుకొని కొనుక్కున్నాను నేను. మా ఆయన హౌ టు ఆర్గ్యూ బుక్ నాతోనే ఆర్డర్ పెట్టేస్తున్నాను నువ్వు అన్నాడు. కాదు మామ, నీతో ఆర్గ్యుమెంట్ కాదు, జనరల్ గా వేరే వాళ్ళకు కూడా ఆర్గ్యుమెంట్ ఎలా చేయాలి అని నేర్చుకోవడం. ఆర్గ్యూ చేయకపోతే, ఆర్గ్యూనే నేను వద్దు అని అనుకుంటే లైఫ్ ముందుకు ఎలా సాగుతుంది సంజయ్? నీ ఇంట్రెస్ట్ వేరు, నా ఇంట్రెస్ట్ వేరు. ఆర్గ్యుమెంట్ కంపల్సరీ నెగటివ్ అని నేను అనట్లేదు. కాన్ఫ్లిక్ట్స్ రాని మ్యారేజ్ ఉండదు, కాన్ఫ్లిక్ట్స్ రాని ఆఫీస్ ఉండదు, కాన్ఫ్లిక్ట్స్ రాని పేరెంట్స్ ఉండరు, పేరెంట్స్ అండ్ కిడ్స్ ఉండరు. కాన్ఫ్లిక్ట్స్ మన పేరెంట్స్ తో ఫైటింగ్ చేయలేదా? ఒక్క రోజు కూడా అసలు ఫైటింగ్ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పు. వి ఫైట్, రైట్? ఫైటింగ్ నెగటివ్ కాదు, కానీ సొల్యూషన్ ఏం వెతుక్కుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. అక్కడ విడిపోయేదాకా తెచ్చుకుంటున్నామా, లేదా అక్కడ కూర్చొని ఓకే ఈ సమస్య వచ్చింది ఇద్దరం కలిపి ఎలా సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నామా? లేదు, ఒకసారి హర్ట్ అవుతాం, ఒక్కొక్కసారి నిజంగానే వాళ్ళకి చిన్నది. నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను మా ఇంట్లో, చాలా సీక్రెట్ నాకు తెలియకుండా నేనే మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను, అమ్మ వాళ్ళకి. అది మా ఆయనకు తెలిసినప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు తెలుసా? ఇది టూ మచ్ పర్సనల్, నువ్వు ఇంత టూ మచ్ పర్సనల్ కూడా చెప్తే నేను నెక్స్ట్ టైం నేను ఎట్లా నమ్మాలి అని అడిగాడు. చంప పళ్ళున కొట్టినట్టు అనిపించింది నాకు ఆ రోజు. దట్ వాస్ హిస్ పెయిన్ బాబా. అప్పుడు నాకు తెలిసింది ఐ షుడ్ నాట్ హర్ట్ మై మ్యాన్. నేను మా ఆయన్ని హర్ట్ చేసి నేను వెళ్ళి వేరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. ఎంటర్టైన్మెంట్ కాదు, లేకపోతే షేరింగ్ అనుకో. నా షేరింగ్ లిమిట్ ఎంతవరకు దాటకూడదు, మా ఆయన పెయిన్ అంత లెవెల్కి వెళ్ళకూడదు. దేర్ ఐ రియలైజ్డ్ బుక్ అండ్ పెన్ పేపర్ మీద రాసేస్తే వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ హీలింగ్ అవుతుంది. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఒకరితో షేర్ చేసుకొని నువ్వు హీల్ అయ్యే దానికంటే కూడా పేపర్ పైన నువ్వు రాయటం చాలా ఈజీ అండ్ బెటర్. లేదు, ఒక సమస్య వచ్చింది సాల్వ్ చేసుకోలేకపోతున్నాను, మెంటర్స్ ఉంటారు, నాకు 15 మెంటర్స్ ఉన్నారు. ఈ 15 మెంటర్స్ లో ఎవరి దగ్గరికి వెళ్తే వీళ్ళు ఈ సమస్య సాల్వ్ అవుతుంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేస్తాను. వర్స్ట్ కేస్ అంతకంటే ముందు బుక్స్ వెతుకుతాను, బికాస్ బుక్స్ గివ్ మీ ఎనర్జీ. బుక్స్ ఏ ఆథర్స్ ఉన్నాయి, అబ్బా ఎన్ని బుక్స్ ఉంటాయి, 100 బుక్స్ ఉన్నాయి, ఇవి ఒక బుక్ తీసుకొని చదువుతాను. సమస్య సాల్వ్ అవ్వదా? ఈ రోజు ఇప్పుడు అయిపోవాలని కాదు, కొన్ని సమస్యలు ఒక వారం 10 రోజులు పడతాయి. ఆడపిల్లలుగా మనం ఏం చేయాలంటే, నా భర్త సంతోషం నా సంతోషం, రైట్? ఐఎమ్ సో సారీ టు సే దిస్, కొంతమంది నచ్చకపోయినా ప్లీజ్ రీప్రోగ్రామ్ యువర్ మైండ్. నేను అలా చేశాకనే కోచ్ అవుతున్నాను. మా ఆయన సంతోషం నా సంతోషం, మా ఆయన గౌరవం నా గౌరవం. ఆయన నలుగురు ముందు రెస్పెక్ట్ ఇస్తే ఆ రెస్పెక్ట్ నాదే. నేను ఎప్పుడైతే ఇలా స్టార్ట్ చేశానో, ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, మా ఆయన కూడా సేమ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ముందు కూడా ఆయన రెస్పెక్ట్ఫుల్ పర్సన్, చాలా జాగ్రత్తగా, ఆయన మెచ్యూర్డ్గా ఉంటారు. నేను కొంచెం బబ్లీ చబ్లీ ఏది లేకుండా అన్ని కుండ వదలగొట్టినట్టు మాట్లాడే పర్సన్ నేను. ఆయన ఇష్టపడిందే అది, రైట్? ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఇలా యాక్టివ్ ఉంటావని బాగుంటావని. కానీ పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు, నచ్చి చేసుకుందే ఇది కదా, ఇదే మారుస్తున్నారు ఏంటి అని నాకు కూడా స్టార్ట్ అయింది. అండ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ మ్యారేజ్. ఫైనల్ గా అర్థమైంది, టూ మచ్ ఆఫ్ సీక్రెట్స్ ఆర్ నాట్ టు బి షేర్డ్ అవుట్ సైడ్. స్మాల్ స్మాల్ చల్తా, బట్ నాట్ ఎవ్రీ. నీ బుక్ లైఫ్ అంతా ఓపెన్ బుక్ గా ఎవ్వరికి ఉండకూడదు. మీ మ్యారేజ్, లేకపోతే మీ ఫ్యామిలీ 4 మెంబర్స్, లేదా కొంతమంది అత్తగారు మామగారితో కూడా కలిసి ఉంటారు, మీ వరకే ఆ స్పేస్, అది దాటి గుమ్మం దాటి బయటకు వెళ్ళొద్దు. అది ఆడపిల్ల మీద ఉంటుంది. మన నోరే, ఆ నోరుని కంట్రోల్ చేసుకొని వేరే దాంట్లో డీవియేట్ చేసుకోండి. నిజంగా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన అనుకున్న వాళ్ళు పక్కన లేకపోతే మీరు అన్నట్టుగా ఒక బుక్ మీద రాసి మన ప్రాబ్లమ్ ఒకరితో చెప్పుకున్న ఫీలింగ్ వ్యక్తపరచచ్చు. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.